మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ నేమ్ చేంజ్ చేశాను, బ్లౌజీఫైగా మారింది. సో నా ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్కి. ఇలాగే మీ సపోర్ట్ అందించండి. తర్వాత ఈరోజు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులండి. ఎందుకని చెప్పాలంటే, నేను ఇక్కడొకటి పెట్టుకొని ఏం చెప్పను, ఏమున్నా అంత ఓపెన్గా మీకు క్లియర్గా చెప్తాను. ఏంటంటే మన మెయిన్ టాపిక్ ఈరోజు వచ్చేసి మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్. సో బాడీ మెజర్మెంట్స్లో మనకి సైజ్ చార్ట్తో సహా నేను మీకు అందించాలనుకుంటున్నాను. ఇందులో ఏమేమి ఫాల్ట్లు వస్తాయి, ఏమేమి చేస్తే కరెక్ట్గా వస్తుంది, ఎట్లా తీసుకోవాలి కాడి నుంచి అన్ని నేను చెప్తాను. చిన్న టైలర్స్కి, బిగినర్స్కి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ని ఇలాగే అందించండి. రండి చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకునే ముందు బ్లౌజ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. బ్లౌజ్లో 7 పార్ట్స్ ఉంటాయి, 7 పార్ట్స్ ఏంటి అంటే హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్, క్రాస్ పట్టి, 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ని మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే బ్లౌజ్ ఆటోమేటిక్గా సూపర్గా వస్తుంది. సో ఈరోజు ఆ 4 పార్ట్స్ తీసుకునే ముందు మనం ఏం చేయాలా అంటే నోట్ చేసుకోవాలి. చెస్ట్ లెంత్, హ్యాండ్స్, హ్యాండ్ రౌండ్, బ్యాక్ లెంత్, షోల్డర్, ఫుల్ షోల్డర్, వెస్ట్. ఇవి ప్రతి ఒక్కరికి కావాల్సిన మన మెజర్మెంట్ సైజెస్. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకోవటానికి వాటికి పేర్లు. నేను నా వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళందరికీ కూడా నేను ఇవే పదాలే యూజ్ చేస్తాను కాబట్టి వీటినే నోట్ చేసుకోండి. చాలా మంది రకరకాలుగా మెజర్మెంట్స్ చెప్తున్నారు, రకరకాలుగా ఉంటాయి, కానీ డీప్గా డెప్త్గా వెళ్తూ మీకు అర్థమవుతుంది. నా వీడియోస్ని ఇలాగే కంటిన్యూగా చూస్తున్నాను, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈరోజు ఏంటి నేనేం చూపించబోతున్నాను అంటే మెయిన్గా చెస్ట్, వెస్ట్. ఇవి ఫస్ట్ చూద్దాం ఎలా అని. చెస్ట్ అంటే ఏంటి అంటే టేప్ ఇలా పెట్టుకుంటామా, ఇట్లా పెట్టుకున్నప్పుడు చెస్ట్ లెంత్ చూద్దాం. ఫస్ట్ చెస్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఎండ్ బస్ట్కి, బస్ట్ ఎండ్ సైజ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. నాకు ఇది పొడవు ఇంకా కొంచెం పెట్టండి అని అడుగుతారు. అదేంట్రా అంటే ఇది వచ్చేసి చెస్ట్ లెంత్ అని వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్తున్నాను మీకు, ఇది వచ్చేసి మామూలుగా అయితే బస్ట్ ఎండ్ సైజ్ ఇక్కడికి. సో ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే ఎంత ఉంటుంది, 13 ఉంటుంది. ఓకేనా, ఎంత చూద్దామా, 13. ఇది చెస్ట్ లెంత్ ఇలా తీసుకోవాలి. తర్వాత ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్లో కప్స్ ఫిట్ చేయాలన్నా, తర్వాత కట్ చేసేటప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అలాగే చెస్ట్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. చెస్ట్ అంటే టేప్ ఎలా పెట్టుకోవాలి అంటే కరెక్ట్గా మనకి మిడిల్ బస్ట్లో టేప్ రావాలి. మీది ఒక ఫింగర్ ఇన్సైడ్ ఉండాలి, ఒక ఫింగర్ అవుట్ సైడ్ ఉండాలి. ప్లస్ టైట్ ఉండకూడదు, లూజ్ ఉండకూడదు. టైట్గా ఉంటే మనమేమి డైట్ ప్రోగ్రామ్ ఏం చేయట్లేదు. సో కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి. ఇది ఒక ఏల్ లోపలికి, ఒక ఏల్ బయటికి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది చెస్ట్ కొలత. సో ఎంత వచ్చింది అది అంటే 37.5. ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సింది చెస్ట్ లెంత్. షోల్డర్ మనం ఎప్పుడైనా కొలతలు తీసేటప్పుడు ఇలా టేప్ పెడతాం కదా, అంటే ఇక్కడి నుంచి మన చెవు ఉంది కదా, ఈ ఇయర్ ఉంది కదా, ఇయర్ దగ్గర నుంచి ఇలా మనం ఇలా చేయి పెడితే సో ఇక్కడి నుంచి ఇక్కడికి. నా డ్రెస్ ఎండ్ అయిండేది ఎప్పుడు చూడకండి. బికాజ్ రెడీమేడ్ డ్రెస్సెస్లో కొన్నిసార్లు షోల్డర్ అటుపక్కకు ఉంటుంది, రెడీమేడ్ బ్లౌజెస్లో అటుపక్కకు ఉంటుంది. కొందరు స్లీవ్లెస్ డ్రెస్సుల్లో కూడా వచ్చి కొలతలు ఇస్తారు. అది చూడకూడదు. మీరేం చూడాలి అంటే మీ కళ్ళకి పని చెప్పాలి. అంటే ఒకరు కుడితే బాగా కుడతారు, ఒకరు కుడితే భలే ఫిట్ ఉంది ఇలా అంటారు కదా. అదేంటంటే అది వాళ్ళ కళ్ళు చూసే విధానం. మీ కళ్ళు వాళ్ళ బాడీ మొత్తం స్కాన్ చేసేయాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను టేప్ పెడితే మనకి ఇక్కడ పైన మనకి షోల్డర్ ఎంత చూపిస్తుంది,
6 చూపిస్తుందా, 5.5 చూపిస్తుంది. ఓకేనా? కానీ నేను చూసేటప్పుడు ఎట్లా చూస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ పెడతాం, పర్ఫెక్ట్, బాగుంది. కానీ నా ఆర్మ్ హోల్ ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఈ ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఈ ఆర్మ్ హోల్ అనేది ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఇది చూడాలి. కళ్ళతో మనం టేప్ ఎంత ముఖ్యమో మన కళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. కస్టమర్ ఎక్కడ ఎలా ఉన్నారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఒక సైజ్ చార్ట్ ఇస్తాను నా వీడియోలో, ఫుల్ వీడియోలో మీకు పక్కన ఒక దీంట్లో ఇస్తాను సైజ్ చార్ట్. అదేంటంటే యూనివర్సల్గా ఇంతే ఉండొచ్చు అని ఒక లెక్క. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి అలా లేదు. ఎందుకంటే ఇప్పుడు చెస్ట్ లెంత్ ఇప్పుడు మనకి 32 వచ్చి చెస్ట్ లెంత్ 14 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత లెంత్ వచ్చినప్పుడు అప్పుడు ఆర్మ్ హోల్ ఆటోమేటిక్గా కాస్త కిందికే దిగుతుంది కానీ పైకి ఉండదు. అర్థమవుతుందా? సో అందుకని ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ని చూసి కూడా ఎలా ఉన్నారు ఏంటి దాన్ని బట్టి మనం ఏం తీసుకోవాలా అనేది మైండ్లో పెట్టుకోవాలా. దాంతోపాటు ఈరోజు మనము షోల్డర్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాం. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజులు అన్నింటికి సరిపోద్ది. అంటే బ్యాక్ ఓపెన్ ఉన్న బ్లౌజులు అన్నింటికి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే మెజర్మెంట్ షోల్డర్ సరిపోద్ది. ఫుల్ షోల్డర్ తీసుకోవాలా అంటే ఇలా ఉంది కదా. సో ఫుల్ షోల్డర్లో మనం ఏం చేస్తాము, ఇక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ షోల్డర్ ఎండ్ ఎక్కడికి అవుతుంది అంటే ఇక్కడికి ఎండ్ అవుతుంది. మనకి భుజానికి ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ దగ్గరికి ఎండ్ అవ్వాలి. ఇట్లా ప్రెస్ చేస్తే తెలుస్తుంది ఆ బోన్ ఎక్కడికి ఉంది అనేది చూసుకోవాలి. దాంతోపాటు ఇలా ఈ ఆర్మ్ హోల్ అనేది ఎక్కడికి వస్తుంది, ఆర్మ్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి, ఇక్కడికి వస్తుంది. సో అది కూడా చూసుకోవాలి. అది చూసుకుంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను కటింగ్ చేసేటప్పుడు పావించని, హాఫించని, అర్ధించని ఎక్స్ట్రా పెట్టుకోను. ఇది ఎందుకు పెట్టుకోను, ఎలా కరెక్ట్గా వస్తుంది అనేది మళ్ళీ నెక్స్ట్ మీకు వీడియోస్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. జనరల్గా నేను కూడా చాలా వీడియోస్ చూసినాను, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇది ఇలా తీసుకుంటే ఇది ఇలా ఉంటుంది అని. అలా కాదు, మనిషికి ఉండేది 2 చేతులు, ఒకే బాడీ. సో ఆటోమేటిక్గా చిన్న చిన్న తేడాలతో బ్లౌజులు పర్ఫెక్ట్గా వస్తాయి. అవి ఎలా వస్తాయో నా ఛానల్ చూస్తుంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ముందు వీడియోలో అది అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము షోల్డర్, ఫుల్ షోల్డర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి, 15 ఉంది. ఓకే, తర్వాత బ్యాక్ లెంత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఎక్కడికి వాళ్ళ బ్లౌజ్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూస్తారు, అంత పొడవుకి వాళ్ళు లెంత్ని తీసుకుంటారు. లేదా వాళ్ళు ఒక మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి ఇస్తారు, దానికి తగినట్లు మెజర్మెంట్ తీసుకుంటారు. కానీ నేనేం చెప్తానంటే వాళ్ళని వాళ్ళు తెచ్చిన బ్లౌజ్ని వేసుకోమనండి. వేసుకున్న తర్వాత బ్యాక్ తిరిగిన తర్వాత మనకి ఇక్కడ చిట్టిగా బల్జ్ లాగా కనపడుతుంది. ఆ బల్జ్ కనపడకుండా పర్ఫెక్ట్గా తీసుకోవాలా. అప్పుడు ఏమైందంటే బ్లౌజ్ వేసుకుంటే అందంగా ఉంటుంది. అక్క మీరు కుట్టింటే బ్లౌజ్ బాగుందని ఎంత కామెంట్స్ వస్తాయో. నిజంగా చాలా మంది చెప్తారు బ్లౌజ్ చాలా బాగుంది అని. మీకు కూడా వచ్చి ఉంటాయి. చాలా మంది ఈ విషయం చూడండి, చాలా మంది బ్లౌజ్ భలే ఉంది అంటారు. లాస్ట్ టైం కుట్టిన బ్లౌజ్ సూపర్గా ఉంది, అట్లే కుట్టండి అక్క, కొంచెం కూడా మెజర్మెంట్స్ చేంజ్ చేయొద్దండి, అంత అట్లే కుట్టండి అంటారు. కానీ ఇక్కడ వాళ్ళు మర్చిపోయినారు ఏంటి అనేది. వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి అప్పుడు కుట్టిండేది మనము జార్జెటో, షిఫానో, ఆ క్లాత్ స్ట్రెచ్గా ఉండేదో కుట్టింటాము. మళ్ళీ తెచ్చిచ్చిండేది మనకి టఫ్ క్లాత్, రఫ్గా ఉండేది, అలాంటిది ఇచ్చి ఉంటారు. సో మనం కుట్టేటప్పుడు మన క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లాత్ ఇప్పుడు కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్లు వచ్చేసి బాడీ పైన కూర్చున్నప్పుడు లేదా స్టిచ్ అయిన తర్వాత లేదు ఐరన్ అయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ తగ్గేది పెరిగేది ఉంటుంది. సో ఇవి కామన్గా జరిగేవి. నేనేం చెప్తానంటే క్లాత్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంతే కదబ్బా, మీకు ఎన్ని ఫేవరెట్ డ్రెస్సులు ఉంటాయి, ఎన్ని డ్రెస్సులు ఉంటే 4 5 ఒక ఫేవరెట్ డ్రెస్సులు అనేవి కొన్ని ఉంటాయి. లేదు 10 నైటీలు ఉంటే ఒక్క నైటీనే ఫేవరెట్ ఉంటుంది. ఎందుకు? అది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి మీకు అది ఫేవరెట్ అయి ఉంటుంది.
అలాగే బ్లౌజుల్లో కూడా క్లాత్ని బట్టి మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు దాన్ని కూడా మైండ్లో ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళ కొలతలు తీసుకున్నారు, జస్ట్ మనకి 38 వచ్చింది, మనం 38 పెడతాం. 38 పెట్టినప్పుడు టైట్ వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు వస్తుందని మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఈ వీడియోలో ఎందుకు వస్తుందనేది చెప్తాను, చూడండి. మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనకి స్ట్రెచీగా ఉంది కాబట్టి ఒక అర్ధ ఇంచు మనము కుట్టు ఇదిగో స్ట్రెచీగా ఉంది. దీన్ని బట్టి ఇదేంటంటే మనం బాడీలో వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పావించి టైట్ ఉన్నా లూజ్ ఉన్నా కూర్చునేస్తుంది. కొన్ని క్లాత్స్ అట్లా ఉండవు. ఏవి ఏం క్లాత్ అంటారు అబ్బా దాన్ని, బాగా అందంగా వస్తాయి. ఇప్పుడున్న పట్టు శారీస్లో కూడా అట్లే వస్తున్నాయి. లేదంటే ఐరన్ చేస్తే కూడా ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మొదట్లో నేను 10 years బ్లౌజ్ నాకు ఇప్పటికీ పడుతుంది, ఇప్పుడు మొన్న కుట్టించిన జాకెట్ ఇది టైట్ అయింది ఇలా అంటుంటారు. కానీ 10 years ముందున్న క్లాత్ క్వాలిటీ ఇప్పుడు లేదు. ఓకేనా? మనము మెజర్మెంట్స్లోకి వస్తే బ్యాక్ లెంత్ అండ్ బ్యాక్ నెక్ రెండు. బ్యాక్ లెంత్ గురించి చెప్తున్నాను కదా. లెంత్ తీసుకున్న తర్వాత నెక్ తీసుకునేటప్పుడు టేప్ ఎప్పుడు ఇట్లా ముందరకు పెట్టాలి, కరెక్ట్గా మిడిల్లో పెట్టాలి. మిడిల్లో పెట్టి వాళ్ళని ఒకసారి అడగాలి, టచ్ చేసి చూడాలి, టచ్ ఫీల్తోనే అడగాలి. బికాజ్ మన ఇష్టం వచ్చినట్లు 9, 10 అంటే వాళ్ళకి అర్థం అవ్వదు. ఇక్కడ నుంచి ఎంత ఉంది, ఇక్కడ మనకి 90% అమ్మాయిలు బ్రా స్ట్రిప్ కనపడకుండా వేసుకునే వాళ్ళే ఉంటారు. 10% మాత్రమే ప్యాడెడ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి ఎట్లా కావాలో అడగాలి. దాన్ని బట్టే మనము మెజర్ తీసుకోవాలి. సో జనరల్గా అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నది వచ్చేసి 12 inch ఉంది లెంత్, బ్యాక్ లెంత్. ఇది ఈ నెక్కి 12 inch అనేది నార్మల్గా ఉంటుంది. అదే ఓపెన్ నెక్స్ అయితే 12 inch అంతే స్ట్రిప్ ఇంతే ఉంటుంది. మొత్తం బ్లౌజ్ అంతా ఇట్లా జారిపోతుంది. అట్లా జారకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బ్లౌజ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 4 parts. దాంట్లో ఒక పార్ట్కి మనం మెజర్మెంట్ చెప్పినాను, బ్యాక్ లెంత్ అండ్ నెక్. తర్వాత వాళ్ళని అడగాలి, అడిగిన తర్వాతనే తీసుకోవాలి. బ్యాక్ లెంత్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు టేప్ ఎప్పుడు షోల్డర్కి మధ్యలోనే ఉండాలి. లెంత్కి వాళ్ళని ఖచ్చితంగా అడగాలి. దాంతోపాటు మీ కళ్ళు చూస్తూ అడగాలి. ఏంటి అంటే వాళ్ళ బాడీ ఎలా ఉందో చూసుకోవాలి. వాళ్ళకి ఏదైనా కాస్త ఇక్కడ స్కిన్ బల్జ్ లాగా కనపడుతుంటే ఇలా కనపడుతుంది, ఇది ఇలా ఉంటే బాగోదని చెప్పాలి. చెప్పి దానికి తగినట్లు కొలతలు తీసుకోవాలి. వాళ్ళవి 13 నుంచి స్టార్ట్ అండి. 13 కన్నా పైన అసలు ఉండదు బ్లౌజ్ లెంత్ అనేది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతటి అంటే 13 లెంత్ వచ్చిన పిల్లల వయసు వచ్చేసి 15 నుంచి ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి డిపెండ్స్. కాస్త బక్కగా ఉండే వాళ్ళకి 13, ఇంకొంచెం లా ఉండే వాళ్ళకి 13.5. ఇంక ఇలా మెజర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. బట్ మీ దృష్టి ఎక్కడ ఉండాలా? బ్యాక్ లెంత్ తీసుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్లో మనకి ఎండ్ పార్ట్ ఎలా అంటే బ్లౌజ్ వేసుకుంటే అందంగా కనపడాలి, ఎంత డీప్ ఉన్నా. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ చూడడానికి చాలా బాగుంటుంది. ముందరి పక్క ఎవరు చూడరు, బ్యాక్ మాత్రం చాలా మంది చూస్తారు. సో బ్యాక్ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ బాగుందనే చెప్తారు. సో మీకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ కస్టమర్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు, మీతోనే ఉంటారు. మెయిన్ చూడాల్సింది మీ కళ్ళకే పని, మీ కళ్ళకి. దాంతోపాటు మీ బెస్ట్ ఫ్రెండ్ టేపును నమ్మండి. టేప్ అబద్ధాలు అయితే చెప్పదు. ఇదేమున్నా ఉన్నది కొలతలు ఉన్నట్టు చూపిస్తుంది. సో బ్యాక్ లెంత్ ఫస్ట్ అయిపోయింది, బ్యాక్ నెక్ అయిపోయింది. షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్ తీసుకునేటప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన ఆర్మ్ హోల్ ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఇలా. ఇది ఆర్మ్ హోల్, ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది చూసుకోవాలా. షోల్డర్ అయిపోయింది, ఫుల్ షోల్డర్ అయిపోయింది. దెన్ చెస్ట్ లెంత్, వెస్ట్. ఇప్పుడు చెస్ట్ నేను ఆల్రెడీ చూపించాను మీకు, ఇంకోసారి కూడా చూపిస్తాను. ఇలా
చెస్ట్ ఇక్కడికి తీసుకోవాలి. టేప్ ఎప్పుడు టైట్ గా పట్టుకోకూడదు. తర్వాత ఇప్పుడు వేస్ట్ తీసుకుంటున్నాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా టైట్ గా వేసుకుంటారు. ఒకరు ఫుల్ టైట్ గా వేస్తారు, ఒకరు ½ ఇంచ్ లూజ్ గా వేస్తారు, ఒకరు చాలా లూజ్ గా వేస్తారు. ఇదిగో దానికి తగినట్లు మీరేం చేయాలంటే మరీ టైట్ గా కాదు, మరీ లూజ్ గా కాదు, ఇదిగో కనీసం మీ వేలు టర్న్ అయ్యేలాగా ఇలా టర్న్ అవ్వాలి. మీ వేలు ఇలా తీసుకుంటే సరిపోద్ది. మనం కుట్టిన తర్వాత మనం ఏం కొలతలు రాసుకున్నామో అదే కొలతలే ఉండాలి. కుట్టేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరేమేమి చెక్ చేయాలి, జస్ట్ మనం 8 అంటే 32 రాసుంటే 32 ఉందా లేదా, వెస్ట్ ఎంత రాసున్నాం, 28 రాసామా 30 రాసామా, అది ఎంత రాసుంటే అది ఉందా లేదా, హ్యాండ్స్ పొడవు ఎంత రాసాం, పొడవు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పొడవు రాసాం కదా, ఇది ఎంత ఉంది, హ్యాండ్ పొడవు అంటే కనపడుతుందా, ఇలా చూపిస్తాను చూడండి. ఇలా హ్యాండ్ పొడవు ఎంతైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు నా డ్రెస్ ఇంత ఉంది, ఇక్కడికి ఉంది, సో ఇది ఎంత ఉందో అంతా తీసుకుంటాం. కానీ రెడీ అయిన తర్వాత హ్యాండ్ పొడవు ఇంతే ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు హ్యాండ్ రౌండ్ మనము ఎలా తీసుకుంటాము, ఇలా తీసుకుంటాం. ఇది కూడా అంతే, సేమ్ ఒక ఏలు లోపల పక్క ఉండాలి. ఖచ్చితంగా మీ వేలు లోపలికి ఇలా ఉండాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క బ్లౌజుల్లో కూడా క్లాత్ పైన డిపెండ్స్ ఉంటుందండి. సో మనం ఒక చిన్న ఇంచు పిసరంత లూజ్ పెడితే ఏం కాదు, కుట్టేస్తాము. కానీ బ్లౌజుల్లో వచ్చేది ఒకటే చిన్న ఫాల్ట్ ఏంటి, లూజు టైటు, ఇవి తప్ప ఏముండవు. ఇది టైలర్కి చాలా చిన్న విషయం, కస్టమర్కి అది చాలా పెద్ద విషయం. బ్లౌజ్ అంతా లూజ్ అయిపోయింది అంటారు. సో అందుకని ఇవన్నీ మైండ్లో దృష్టిలో పెట్టుకొని మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు, ఇప్పుడు నేను టేప్ ఎట్లా పట్టుకోవాలో చూపిస్తున్నాను కదా, ఇట్లే తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తర్వాత బ్లౌజిఫైని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.